హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకే కలుగును గాక. ఆమేన్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, మనందరం బైబిల్స్ పట్టుకుందాం. ఒకసారి నాతో పాటు ఎక్కిపని చెప్తారా? వాక్యంలోకి వెళ్ళబోయే ముందు, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు బిగ్గరగా? ఆమేన్, 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 హల్లెలూయా. మంచిదండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీ పక్క వారికి వందనాలు చెప్పండి. మీ పక్క వారిని ఆహ్వానించి పునరుద్ధాన దినమున మీరు వచ్చిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. మీ పక్క వారిని బ్లెస్ చేయండి. యేసు నామమున దేవుని దీవించును గాక. యేసు నామమున నీ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఆమేన్. యేసు నామమున ఆపత్కాలమున దేవుడు నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. యేసు నామమున యాకోబు నామము నిన్ను ఉద్ధరించును గాక. ఆమేన్. ఈ నెల వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందామా? కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. యాకోబు నామము నిన్ను ఉద్ధరించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామమున రూఢిపరచబడును గాక. మానక తన కృపతో మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హిస్ మెర్సీ ఈజ్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. ఆయన కృప నిరంతరము మన పట్ల చూపుతూనే ఉన్నాడు. ఆమేన్. హిస్ మెర్సీ ఈజ్ షోయింగ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ప్రభు తన కృపను చూపిస్తున్నాడు. ఈరోజు మన అంశము హిస్ మెర్సీ ఈజ్ ఎండ్యూరెత్ ఇన్ అవర్ లైఫ్స్. ఈరోజు మన అంశము తెలుగులో విడువక కృపచూపు దేవుడు. మీ పక్క వారి భుజం తోటి చెప్తారా? విడువక కృపచూపు దేవుడు. ఇంగ్లీష్లో మనం ఒకసారి చెప్దామా? హిస్ మెర్సీ ఎండ్యూరెత్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. ఓకే. ఆయన కృప మన జీవితంలో నిరంతరం ఏలునుగాక, నిలుచునుగాక, ఫలించునుగాక. ఆయన కృప ద్వారా మనం వర్ధిల్లుదుముగాక. ఆయన కృపలో మనము స్థాపించబడుదుముగాక. మన జీవితము పరలోక రాజ్యములో ఆ యొక్క మూలరాయిగా ఏర్పరచబడునుగాక. ఈ సంఘమును దేవుడు పరలోక రాజ్యములో ఏర్పరచునుగాక, స్థాపించునుగాక. ఆమేన్. బై హిజ్ ఓన్లీ గ్రేస్. ఆయన కృపను బట్టేమో ఈ దినం మనము సజీవులుగా ఉన్నాము. ఆయన కృపను బట్టే మనం ఈరోజు ఆరాధిస్తున్నాము. ఆయన కృపను బట్టే ఈరోజు మనము కొద్దిమందిగా కూడి ఉన్నాము. ఆయన కృపను బట్టే ఈ గ్రామంలో ఆయన్ని స్తుతించగలుగుతున్నాము, ఆరాధించగలుగుతున్నాము. అనేక మంది భక్తులు, సేవకులు, విశ్వాసులు ఆయన మందిరములో సమ్ముఖముగా కూడి ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నారు. కాబట్టి 99వ కీర్తన బట్టి మనం ఆరాధించుకున్నాం. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ఆయన పర్వతము ఎదుట మనము సాగిలపడి నమస్కరించాలి. వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ గాడ్ విత్ హోలీనెస్. మీ పక్క వారి భుజం తట్టి చెప్పండి, ఆత్మతో ఆరాధించాలి. ఆమేన్. మీ పక్క వారి భుజం తట్టి చెప్పండి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో విడవక తన కృప మన పట్ల చూపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే. ఆయన కృపలో మన వర్ధిల్లుదుముగాక. ఆమేన్. ఓకే. ఈరోజు మన అంశము విడువక కృపచూపు దేవుడు. ఇది ఏ నెల అండి సహోదరి సహోదరా? డిసెంబర్ నెల. ముందుగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున బట్టి మీ అందరికీ వందనాలు. ఓకే. యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినములోకి ప్రవేశపెడుతున్నాము. కాబట్టి కేవలం ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి మనము ప్రవేశించగలుగుతున్నాము ఆ దినముకి. కాబట్టి ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడైండును గాక. మీ బిడ్డలకు తోడైండును గాక, మన గ్రామముకు తోడైండును గాక, మన దేశముకు తోడైండును గాక. ప్రతి విషయంలో తన కృప మన పట్ల విస్తరింపబడును గాక. ఆమేన్.
ఏ తెగులు మన గుడారం మీద సమీపించకుండా ఆయన కృప మన జీవితంలో ఏలుబడి చేయునుగాక. ఆమేన్. సమస్యలు ఏలుబడి చేస్తే మనం బ్రతకగలమా? బ్రతకలేము. చికాకు, ఇబ్బంది, అవమానం, నిందలు. ఓకే, వీ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ ఇన్ అవర్ సిచ్యువేషన్స్. మన జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మనము దినదినము బాధపడుతూనే ఉంటాం. బట్ వెన్ ఎవర్ వీ ఇన్వైట్ అవర్ హోలీ స్పిరిట్ గాడ్, హిస్ మెర్సీ ఈజ్ ఎండ్యూరత్ ఇన్ అవర్ లైఫ్స్. ఎప్పుడైతే మనము దేవుని మనం ఆహ్వానిస్తామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయన కృప మన జీవితంలో ఏలుబడి చెయ్యునుగాక. ఆయన కృప మనలో ఏలుబడి చెయ్యునుగాక. ఆయన కృప నిరంతరం మనలో స్థాపింపబడునుగాక. ఆమేన్. మనల్ని దేవుడు సియోనులో స్థాపించాడు. మీ పక్కవారు భుజం తట్టి చెప్పండి, బ్రదర్, సిస్టర్, దేవుడు నిన్ను సియోనులో స్థాపించాడు. ఆమేన్. విశ్వసించిన వారికి గడిచిన వారం మన అంశం ఏంటండి? విశ్వాసం యొక్క ఫలములు. విశ్వసించిన వారికి ఏముండదు? తీర్పు ఉండదు. ఓకే, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు నువ్వు విశ్వాసం ఉంచుతావో నీకు తీర్పు ఉండదు. పరలోక రాజ్యములో ఉంటుందా? ఉండదు. యు ఆర్ పుట్టింగ్ ట్రస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గాడ్ బికాస్ ఆల్మైటీ ఫాదర్ ఈజ్ షోయింగ్ హిస్ గ్రేస్ ఫర్ అవర్ లైఫ్, ఫర్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్స్. ప్రతి ఒక్క మనుషుని జీవితంలో ఆయన కృప ఏలుబడి చేస్తుంది. అదే కృప ఆయన నమ్ముకున్న వారి యొడల, నమ్మని వారి యొడల కూడా కృప చూపిస్తున్నాడు. చూడండి, మన దేవుడు పక్షపాతం దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనం చూస్తాం, తండ్రి ఏంటి ఎంత కోపము అని మనం అనుకుంటాం, ఆయనకి ఏంటి ఎంత ఉగ్రత అనుకుంటాం. కానీ వీఆర్ సీయింగ్ దట్ ఆ కొద్ది సమయం మనం చూస్తున్నాం, నిమిషము మాత్రము ఆయన కోపం ఉండదు. ఆయన ప్రేమ, ఆయన కృప నిరంతరము ఏలుబడి చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఏలుబడి చేయాలి. ఆమేన్. దేవుని యొక్క ప్రజెన్స్ మనలో ఏలుబడి చేయట్లేదు కాబట్టి మనం సమస్యల్లో, నిందల్లో, ఊబుల్లో, చిక్కుల్లో ఉన్నాం. కాబట్టి ఈ ఊబులో నుంచి, చిక్కుల్లో నుంచి, ఈ యొక్క సమస్యలో నుంచి యేసు నామమున దేవుడు మనల్ని పైకి తీసుకువచ్చునుగాక. ఆమేన్. తన హస్తముతో మనల్ని పైకి లేపునుగాక. ఏ విధంగా అయితే యోసేపు విషయంలో దేవుడు పైకి లేవనెత్తాడో, ఆ గుంటలో పడిపోయినప్పుడు తన హస్తం ఏ విధంగా అయితే తన కృప చూపించి తన హస్తముతో పైకి లేవనెత్తాడు, తన బాహువుతో, అదే కృప మన జీవితంలో ఏలుబడి చేయునుగాక. మీ బిడ్డల్లో ఏలుబడి చేయునుగాక. మీ కలిగిన సమస్తంలో ఏలుబడి చేయునుగాక. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏలుబడి అనగా చెప్పండి, ఏలుబడి అంటే ఏంటి? అథారిటీ. దేవునికి మాత్రమే సమస్తము అధికారం ఉంది, ఆయనకి సాధ్యం. ఆయన మన జీవితంలో ఏలుబడి చేస్తే ఎలా ఉంటాం మనము? ఆయన సన్నిధిని మన జీవితంలో ఉంటుంది, ఆయన అభిషేకం మన జీవితంలో ఉంటుంది. మనం ఫలిస్తాము, వరములతో నింపబడతాము, ఫలములతో నింపబడతాము. ఎప్పుడైతే మనం ఆయన అభిషేకంతో నింపబడతామో ఒక్కొక్క చిక్కు నుంచి దేవుడు విడుదలనిచ్చునుగాక. ఆమేన్. ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ ఈజ్ సో మచ్ పవర్ఫుల్. చాలా శక్తివంతమైనది అభిషేకం అనేది. కాబట్టి ఆయన కృపతో ఆయన అభిషేకం మనకిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత కృప కలిగిన దేవుడో తన కుమారుని చూపించి, అవునా కాదా? ఆయన కుమారుని చూస్తున్నాము, ఆయన జన్మదినములను చూస్తున్నాము, ఆయన మరణ దినములను చూస్తున్నాం. అన్నిటికంటే ముందుగా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనగా ఆయన మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అనగా సజీవుడిగా ఉన్నాడు. మన దేవుడు మన ముందురే ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఉన్న దేవుని మనము ఆరాధిస్తున్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఈ లోకంలో దేవతలుగా, దేవులుగా పిలువబడుతున్న వారు అందరూ వారు సమాజ భూస్థాపన చేయబడ్డారు, కానీ మరలా లేవలా. కానీ ఒకే ఒక దేవుడు, ఆయన పేరే నాజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆమేన్. కాబట్టి ఆయన మరణమును జయించి పునరుద్ధానుడుగా ఇదే ఆదివారం తెల్లవారుజామున మనందరి కోసము సజీవుడిగా తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? ఆయన కృప నిరంతరము మన పట్ల నిలుపుటకు. మీ పక్క భుజం తట్టి చెప్పండి, ఆయన కృప నిరంతరం మన జీవితములో నిలుపుటకు. ఆమేన్. ఆమేన్. నిలిపేడా లేదా? ఎంతోమంది బయటికి వెళ్తున్నారు. ఉదాహరణకి పండుగ దినాల్లో ఏదో ఒకటి కొనుక్కుంటాక, ఏదో శుభకార్యాలకి ఏదో ఒకటి దాని నిమిత్తం వెళ్తున్నారు. బయటికి వెళ్ళిన లోనికి వస్తున్నట్టుగా గ్యారంటీ ఉందా? లేదు. ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. భయంకరమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కానీ ఈరోజు మనం ఎలా అంటే కేవలము
నిరంతరమైన కృప. మీ పక్క భుజం తట్టి చెప్పండి, విడువక నీ పట్ల తన కృపను చూపిస్తున్నాడు. ఆమేన్. నువ్వు గ్రహిస్తున్నావా? చెప్పండి మీ పక్క భుజం తట్టి, నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించకపోతే గ్రహించుదుముగాక. సంగములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం. విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? గ్రహించగలుగుతాం, నిరీక్షణ వస్తుంది. ఓకే, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? గ్రహింపు వస్తుంది. ఆమేన్. అందుకని పెద్దవారు అంటే, అరే నా మాట వినరా, నా మాట నాన్న, ఒక్కసారి నా మాట గ్రహిస్తాం. పెద్దవారు చెప్పిన మాట ఎవరైతే గ్రహిస్తారో, పెద్దవారు చెప్పిన మాటలు ఎవరైతే ఉపదేశిస్తారో, వెనవర్ ద లిజన్ ద ఎల్డర్స్ మాటలు ఎప్పుడైతే వింటారో వారు ఎలా ఉంటారో తెలుసా? ఫలించుడు కొమ్మ వలె ఉంటారు. ఆమేన్. ఓకే, కాబట్టి ఆయన వాక్యంని ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో, ప్రభువు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను ఉపదేశంలో ఈ వాక్యము ద్వారా మన హృదయంలో చేర్చుకుంటామో, గ్రహించిన యెడల ఆయన కృప మన జీవితంలో నిరంతరము ఉండును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం చెప్పాలి బిగ్గరగా, విడువక కృపచూపు దేవుడు. మరలా మీ పక్క రోజుందని చెప్పండి, ఈరోజు మన అంశము విడువక కృపచూపు దేవుడు. గడిచిన 11 నెలల కృపచూపున దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా 2 చేతుల పైకెత్తి స్వరమెత్తి స్తోత్రములు చెల్లిద్దాం 7 మార్లు. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావం మన తండ్రికి కలుగును గాక. ఆమేన్. ఈ 11 నెలల్లో తన కృప మన పట్ల చూపించిన దేవునికి మహిమ కలుగును గాక, ప్రభావం కలుగును గాక. ఈ 12వ నెలలో ఆయన జన్మదినం, తన కుమారుని యొక్క జన్మదినమును జరుపుకున్నట్టు కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెరెమీయా రాసిన గ్రంథము 31వ అధ్యాయము, మనందరూ తెలిసిన వాక్యం 3వ వచనం చదువుకుందామా? చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ యొడల కృప చూపుచున్నాను. చాలా అండి, చూడండి, చాలా కాలము క్రిందట, మన పూర్వీకులకి చాలా కాలము క్రిందట, అండర్లైన్ చేసుకోండి, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమయ్యారు? యెరెమీయా ప్రవక్తకి. ఓకే, మీ పక్క భుజం చెప్పండి, ప్రవక్త అయిన యెరెమీయా. హి వాజ్ అన్ ప్రాఫెట్. ప్రాఫెక్టా కాదా? ప్రవక్త. నమ్మరా ప్రవక్త అని? మొదటి 5వ వచనం చదువుదాం ఒకసారి. 1:5 వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. చాలా అండి, జనములు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. తల్లి గర్భములో పిండముగా ఉండక మునిపే, అనగా ఆయన కృప నిరంతరము చూపాడు. ఎవరి పట్ల చూపించాడు? యెరెమీయా ప్రవక్త. ఈరోజు కొద్ది సమయం యెరెమీయా గురించి మాట్లాడగలం, కొద్ది మాటలు. యెరెమీయా ప్రవక్త పట్ల ఎలా కృప చూపించారంటే, మీ పక్కవారి భుజం చెప్పండి, తల్లి గర్భంలో పిండమ్మగా ఉండక మునిపే, రూపింపక మునిపే. పిండమ్మగా రూపింపబడ్డా పల్లా, కానీ దేవుని ఏర్పాటు ఉందా లేదా? ఉంది. మనం అనుకుంటాం, నేను ఎందుకు బతికంట్రా బాబు, నాకు ఎందుకు రేపు బతుకు, నేను బతికి ఉండటం వల్ల ఏంట్రా ఉపయోగం, సచ్చినా పోయేది, ఎందుకురా బాబు నాకు ఈ జీవితం అనుకుంటాం. అనుకుంటాం. కానీ దేవుడైన యావే అనగా యెహోవా దేవుడు తన కుమారుడైన యెరెమీయా ప్రవక్త పట్ల చెప్పిన మాట ఏంటంటే, తల్లి గర్భములో నీవు రూపింపక మునిపే. రూపింపము అనగా పుట్టక మునిపే, అనగా గర్భములో ఏమంటారు దాన్ని? పిండమ్ముగా అవ్వక మునుపు. ఓకే, ఏం చూపించాడు దేవుడు? కృప చూపించాడు. 31:3 ఏం చూస్తున్నాము? ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మనం చూద్దాము ఒకసారి మన పూర్వీకులు.
ఉదాహరణకి నేను చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితం చెప్తున్నాను. నా పూర్వీకులు, నా తాతలు మంచివారు కాదు. అలానే నేను మంచివాన్న కాదు. నా పూర్వీకులు చేసిన పాప శాప దోషములు ఎవరి మీద వచ్చినాయి? నా తాత మీద వచ్చింది. నా తాత మీద ఉన్న శాపం ఎవరి మీదకి వచ్చింది? అది ఎవరి మీద ఏలుబడి చేసింది? నేను ఒక మాట చెప్పా, తన బిడ్డల పట్ల కృప నిరంతరం లేకపోయినప్పుడు ఏమొస్తుంది తెలుసా? శాపాలు, పాపములు, సమస్యలు, చిక్కులో ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక కంపలో ఒక విలువైన వస్త్రం, ఒక బంగారం వస్త్రము పొరపాటున పడిపోయింది అనుకోండి, ఆ ముళ్ళ కంపలో, అది తీసుకోండి, ఎంతసేపు పట్టిద్ది? చాలాసేపు పట్టింది. అది వస్తే రావచ్చు, లేకపోతే చినిగిపోవచ్చు, అసలు రాకపోవచ్చు. అలాగే మన పితరుల పాప శాప దోషములు ఎలా ఉన్నాయి అంటే, ఆ యొక్క సమస్యలో మనం ఉన్నాం, ఆ చిక్కుబడిలో మనం ఉన్నాం, ఆ కట్టలో మనం కట్టబడి ఉన్నాము. నా పితరులైన నా తాతలు పాప శాప దోషములు నా తాత మీద, నా ముత్తాత పాప నా తాత మీద, నా తాత పాప శాప దోషం నా తండ్రి మీద, నా తండ్రి పాప శాప దోషం మీద కూడా నా మీద కూడా ఏలుబడి చేసినాయి. అందుకే ఈ సన్నిధిలో కూడా నేను నిలబడుతూ నేను యోగ్యుని కాదు. కేవలం ఆయన క్రీస్తు యొక్క రక్తమును బట్టే, ఆయన చూపిస్తున్న కృపను బట్టే ఒక యాజకుడిగా, ఒక సేవకుడిగా, ఆయన కుమారుడిగా ఈ స్థలమందు పరిచయం చేయుటకు నన్ను పిలిచాడు. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు, ఆయన కృప నా పట్ల చూపించాడు. చూడండి, నా పూర్వీకులు ఎంత భయంకరమైన స్థితిలో, విగ్రహారాధన, భయంకరమైన పాపంలో, కుటుంబంలో నాశనం అయిపోయి, సరిగ్గా కుటుంబంలో వ్యవస్థ సరిగ్గా లేకుండా, అనేకమైన పాపంలో, డ్రింకింగ్ అలవాటు, బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఏలుబడి చేసిన. ఎందుకో తెలుసా? లోకమునకు వాళ్ళ సమయమును, వాళ్ళ బలమును, వాళ్ళ ధనమును ఇచ్చేశారు. లోకములో ఉన్నవాడు ఎవడాడు? అపవాది. మీకు తెలుసా? ఆదాము నుంచి నోవాహు తరాంతరము వరకు 2000 సంవత్సరములు. నోవాహు నుంచి అబ్రహాము తరాంతరం వరకు 2000 years. అర్థమవుతుందండి? 2000 years. ఎక్కడికి ఎంత? 4000 years. 4000 years. అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఎంత? 2000. మొత్తం ఎంత? 6000. ఓకే, దేవుడు ఈ లోకమును ఎన్ని రోజులు సృజించాడు? 6 దినములు సృజించి 7వ దినమును విశ్రాంతినిచ్చాడు. ఇంకో మాట చెప్తాను, 1000 ఏండ్ల విందు అంటారు, తెలుసా? 1000 ఏండ్ల విందు ఉంటుంది. అది ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరాలే. క్వశ్చన్ ఆన్సర్ అదే. ఓకే, మొత్తం కలిపి ఎన్ని? 7000 సంవత్సరములు. దేవుడు సృష్టిని సృజించింది ఎన్ని రోజులు? 7 రోజులు. 6 దినములు సృజించి 7వ దినమును విశ్రాంతినిచ్చాడు, పరిశుద్ధపరిచాడు. ఓకే, అనౌన్స్ చేసి ఆ దినమును ఆయన ఆరాధించుటకు. ఇప్పుడు 99వ కీర్తన మనం చదివాము. ఏమని చదివాము? పరిశుద్ధ దేవుని మనము ఆరాధించాలి, ఆయన నమస్కరించాలి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట మనము సాగిలపడాలి. ఆయన నామమును మోషేకి అహరోనులకు తోడై ఉన్నది. తన నామమును ప్రార్థించు వారు ఎవరు? సమూయేలు. ఓకే, ఏర్పరచుకున్నాడు లేదా? అలాగే తన యొక్క విశ్వాసులను, తన భక్తులను ఏర్పరచునుగాక, తన కృపతో ఏర్పరచుకొనుగాక, ఆ కృపతో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఓకే, దిస్ ఈజ్ ద సీక్రెట్. ఎందుకంటే ఈ 7000 సంవత్సరములు, 7 దినముల సృష్టి, 7000 సంవత్సరములు. కాబట్టి ఈ దినము మనము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలము ఆయన చూపిస్తున్న కృప. ఏ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారో తెలియదు. తండ్రి చెప్పటమే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. మనం ఈ జన్మదినము జరుపుకుంటున్నాం, ఆదినమే రావచ్చు, లేకపోతే రేపే రావచ్చు, తెలీదు. అలానే వస్తారని నేను అంట్లా. కానీ మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రభు రేపే వస్తారని నేను అంట్లా, నేను దుర్బోధ చేయట్లా. అర్థం చేసుకుని దయచేసి. ఆత్మతో మనం నింపబడాలి, ఆయన కృపతో మనం నింపబడాలి, ఆయన విశ్వాసముతో నింపబడాలి, ఆయన ఇచ్చిన ఫలములతో నింపబడాలి, ఆయన ఇచ్చిన వరములతో మనం నింపబడాలి. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కూడా. మనము కూడా ఏం చేయాలి? తిరిగి ప్రేమించాలి. దేవునికి ఇవ్వాల్సింది ఒకటే తెలుసా? విరిగి నలిగిన హృదయం. ఎప్పుడైతే మనం విరిగి నలిగిన హృదయం ఉంటుందో దేవుని మనము ప్రేమిస్తాము, ఆరాధిస్తాము, మహిమపరుస్తాము. అటు విధమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఓకే, యెరెమీయా ప్రవక్త తన తల్లి గర్భంలో పిండమ్మగా రూపింపమునిపే దేవుడు కృప చూపించాడు, దేవుడు ప్రేమించాడు. తన తల్లి గర్భంలో దేవుడు ఆస్వాదించాడు. తన తల్లి గర్భము నుంచి ఆ ప్రవక్త రావుటకు దేవుడు చాలా కృపనిచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమును తన సేవకుడు, తన ప్రవక్త చూడాలి, వినాలి, గ్రహించాలి. ఆ యొక్క ప్రవక్త దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యమును
ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడాలని తల్లి గర్భంలో ముందుగానే నిర్మించుకున్నాడు, రూపించుకున్నాడు. మీ పక్క పుస్తకం చెప్పండి, దేవుని ప్రణాళిక నీ పట్ల గొప్పగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఉదాహరణ నేను చూసినట్లయితే నా సంతానం నుంచి నేను వస్తానని నేను అనుకోవాలా. నాకంటే 2 అన్నయ్యలు పుట్టి చనిపోయారు. కానీ నా తల్లిదండ్రులు విగ్రహారాధన ఉన్నప్పుడు, నా మేనత్త గారి ప్రార్థన నడిపించినప్పుడు ఆ సేవకుడైన పీటర్ సింగ్ గారు వచ్చి, ప్రభా ఏం చెప్పాలి, ఈ తల్లి ఎంత బాధలో ఉందో, పుట్టుడు బాధలో ఉందంటే దేవుడు బయలుపరిచిన మాట, అమ్మా ప్రవచించి చెప్పారు, అమ్మా వచ్చే సంవత్సరం కల్లా ఇదే రోజున నీ ఒడిలో ఒక కుమారుడు ఉండటం నేను చూస్తున్నాను, ఆ కుమారుడు ఒక సేవకుడిగా లేపబడును గాక అని ప్రవచించి వెళ్ళాడు. ఆ వ్యక్తిని నేనే అండి. యోగ్యత లేనివంటి వాడిని, పాపాత్మను, దౌర్భాగ్యుని. నిజమేనండి. గడిచిన 2 సంవత్సరాల క్రితం ఇదే దినం నేను చూసుకున్నట్లయితే నేను పశువుల దగ్గర పేడ ఎత్తుకునేవాడిని. అవునండి. నా తండ్రితో పాటు బిజినెస్లో ముందుకు వెళ్ళేవాడిని, తోడుగా నీడగా ఒక డ్రైవర్ని. కానీ ఎందుకు పనికిరాని నన్ను ఆయన పరిచయం చేయుటకు దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మన పూర్వపు స్థితిని మనము మర్చిపోకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆంటీ గారు ఉన్నారంట, ఒక అమ్మ. ఓకే, ఆమెకి మిడ్ అంటే ఏంటి, వేరే దేశంలోకి వెళ్ళి పని చేయడానికి. ఓకే, ఈ దేశంలో ఉంది మెయిడ్. ఈ గ్రామంలో, ఈ దేశంలో ఉండి, ఉదాహరణకి చెప్తున్నా, ఒక వైజాగ్లో ఉందనుకోండి అమ్మగారు. ఓకే, ఆమె కుటుంబ పరిస్థితుల నిమిత్తం ఏంటంటే ఆహారం లేక చింత చెట్టు దగ్గర కూర్చొని ఆ చింతకాయలు తింటా, చింత ఆకులతో ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉండేది, కాలం గడుపుకుంటూ ఉండేది. ఏదో ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఫారెన్ వెళ్ళింది. తన పరిస్థితులు తీర్చుకుంటూ, అప్పులు అవి తీర్చుకుంటాయి. ఫారెన్ వెళ్ళింది. ఇన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ ఉండదు కదా, ఒక 2 ఇయర్స్ అని, 2 ఇయర్స్ కాకపోతే 4 ఇయర్స్ అలాగన్నీ తన అప్పులు గిప్పులు అన్నీ తీర్చుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఎయిర్పోర్ట్లో దిగి తన స్వాస్థ్యము దగ్గరికి వస్తుంది. స్వాస్థ్యం ఎక్కడ అనుకున్న, ఉదాహరణకే వైజాగ్, ఏదో ఒక ఊరు అనుకుందాం. ఓకే, వచ్చేటప్పుడు తన రక్త సంబంధం వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటాక వచ్చారు. అయితే తను ఎక్కడైతే చెట్టు, మనకి ఏ చెట్టు అది, చింత చెట్టు కనపడింది. చింత చెట్టు దగ్గర నుంచి వెళ్తుంటే, వాట్ ఈస్ దిస్ అని అంటే, అదేనమ్మా నువ్వు ఈ ఫారెన్ వెళ్ళక ముందు ఈ చింత చెట్టు దగ్గర చింతకాయలు తిన్నావు కదా, గుర్తులేదా అంటే, పరుగు పోయింది డ్రైవర్ ముందు, ఇంకా వాళ్ళ చుట్టాల దగ్గర. కాబట్టి మన పూర్వస్థితి మనము మర్చిపోకూడదు. దేవుడు ఆ స్థితి నుంచి ఈ స్థితిలోకి నన్ను నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్థలమును నన్ను నిలబెట్టిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన కృప నా పట్ల చూపిస్తున్నందుకు ఆయనకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఆయన ప్రేమ మన పట్ల ఉంది. మీరు బాధపడొద్దు దయచేసి. సహోదరి సహోదరుడా, మైక్ శబ్దం ద్వారా వింటున్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, అమ్మ, నాన్న, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ఈ స్థలంలో ఉన్న వారికి కూడా, నేను ఎందుకు పుట్టానో, నాకేంటి ఈ పరిస్థితి, నువ్వు బాధపడొద్దు. ఆ పితరుల పాప శాప దోషము చిక్కుబడలు నువ్వు ఉన్నావా, ప్రార్థించు. మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించండి. యేసు నామన ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, ప్రతి విపత్తుల నుంచి విడుదల కలుగునుగాక, ప్రతి బంధకముల నుంచి విడుదల కలుగునుగాక. ఆయన కృప మీ జీవితంలో ఏలుబడి చెయ్యునుగాక. కాబట్టి ఆయన కృప మన జీవితంలో ఏలుబడి చెయ్యాలి. అపవాది ఏలుబడి చేస్తాను ఎవరి కింద ఉంటున్నాం, అపవాది కింద ఏమంటున్నాం. కాబట్టి 6000 సంవత్సరముల క్రితం అపవాది ఈ లోకములో పడద్రోయబడి వాడు ఎంత భయంకరంగా తయారాడో తెలుసా? చీకటి నుంచి గాఢాంధ చీకటిలోకి అనేకమైన జనులను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపలో నడవాలి అంటే, ఆయన వెలుగులో నడవాలంటే, మొదటగా ఆయన కుమారులు కుమార్తెలుగా మనము పిలవబడాలి, రక్షణ పొందాలి. ఓకే, అట్టి రక్షణ దేవుడు మనకిచ్చునుగాక. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా తన కుమారులు కుమార్తెలుగా పిలవబడాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత మన చీకటి జీవితము వెలుగులోకి మార్చబడుతుంది. అట్టి ప్రేమ, అట్టి కృపలో, అట్టి వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఈ గ్రామంలో ఉన్న యవనస్తులను ప్రభువు నడిపించునుగాక. అనేక మంది ప్రజలను నడిపించునుగాక. ఆమేన్. ఓకే, కృపలో 3 విషయాలు మనం తెలుసుకుందామండి. యెరెమీయా ప్రవక్త విషయంలో తన ప్రత్యక్షతను కనపరిచి, దేవుడు తన కుమారుని ప్రేమిస్తూ, కృప చూపిస్తూ, తన ప్రత్యక్షతను కనపరుస్తూ
ముందుకు నడిపించాడు. అదే ప్రత్యక్షను దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ఆ ప్రత్యక్షతలో మనం నడిపింపబడదుముగాక. 3 విషయంలో మనం చూద్దామండి. కృపలో 3 విషయములు ఉంది. మీ పక్కవారి భుజం తట్టి చెప్పండి. లవ్, గ్రేస్, ఫెయిత్. మొదటి మాట ప్రేమ, రెండవది కృప, మూడవది విశ్వాసము. కృపలో 3 విషయములు మనము తెలుసుకోవాలి. కృప నీ జీవితంలో ఉందంటే 3 విషయములు దేవుడు నా జీవితంలో ఉన్నాడని, ఈ 3ట్లో ఒకటి ఉన్నా కానీ నీకు చాలు. మొదటిది ఏంటండి? కృప. ఓకే, నెక్స్ట్ ప్రేమ. ఫస్ట్ది కృప, రెండోది ప్రేమ, మూడోది విశ్వాసం. ఈ 3 నీలో ఒకటి ఉన్నా కానీ కృప నీలో ఏలుబడి చేయునుగాక. ఆమేన్. ఓకే, నిత్య ప్రేమ అనే మాట హెబ్రూ వర్డ్లో ట్రాన్స్లేషన్ అదేంటంటే హోబా. మీ పక్కన వస్తుందంటే చెప్పండి హోబా. యెహోవా చెప్పండి, యెహోవా. ఓకే, కాబట్టి నిత్య ప్రేమను ఏమని అంటే యెహోవా అంటారు. మీ పక్కన వస్తుందంటే చెప్పండి యెహోవా. AHOBAH, హోబా. ఓకే, నిత్య ప్రేమను ఏమంటారు? హోబా. కాబట్టి ఆ నిత్య ప్రేమ మనలో ఏలుబడి చేయునుగాక. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన తల్లి గర్భంలో పిండమ్మగా రూపము మునిపే నిన్ను సృజించాడు. మనం ఈ లోకంలో ఇలా రావటం ఆయన చిత్తమై ఉంది. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తమై ఉంది. కాబట్టి ఈ చిత్తము మన జీవితంలో నిరంతరము నిలుచునుగాక. ఆమేన్. ఓకే, మన దేవుడు మన పట్ల ప్రేమతో పాటు దయ కూడా చూపిస్తున్నాడు. దయ అనే మాట, ప్రేమ, దయ. తండ్రిలో మనం చూసినట్లయితే మొదటగా మనం ఏమని చూస్తాము తెలుసా? మన దేవుడు ఏమని చెప్తాం చాలామందికి? నా దేవుడు దయాళుడయ్యా, ప్రేమ కలిగిన దయాళుడు అని చెప్తాం. ఓకే, మన దేవునిలో ప్రేమ ఉంది, దయా ఉన్నది. మనం ఏదైనా తప్పు చేస్తాం, దయ చూపిస్తా లేదా? కనికరము చూపిస్తా లేదా? దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా, నా మనోని అంగీకరించయ్యా, దయ చూపయ్యా, కనికరించయ్యా అని ప్రార్థిస్తామా లేదా? కాబట్టి ఆయన కనికరము, ఆయన దయ మన జీవితంలో ఉండును గాక. ప్రతి సమస్యల నుంచి విడుదలయ్యేంత వరకు, ఆ సియోనులో చేరేంత వరకు ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరము మనలో నిలుచునుగాక, మీ బిడ్డల్లో నిలుచునుగాక. యేసు నామమున మన జీవితంలో ఏలుబడి చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రేమ దయ అనే మాట హీజ్డ్ అనే మాటగా హెబ్రూ వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ అయ్యింది గ్రీక్ వర్డ్గా. మీ పక్క రూపంలో చెప్పండి హీజ్డ్. మీ పక్క రూపంలో చెప్పండి HESED. ఓకే, ప్రేమ దయ అనే మాటని ఈ విధంగా అంటారు హీజ్డ్. దయని ఈ మాట అంటారు హీజ్డ్. ఓకే, యెర్మీయా 9:24 అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలననగా, దేనిని బట్టి? చూడండి సహోదరి సహోదరు, మీ పక్క చెప్పండి గట్టిగా బెగ్గరగా ఈ క్రిస్మస్ దినమున చెప్పాలి. ఓకే, ఒకసారి ఆగండి. మీ పక్క వరపుసుందరు చెప్పండి, నువ్వు ఎవరి యందు అతిశయించాలి? ఒక్కసారి భుజందరు చెప్పండి. ఏ గ్రహంలో ఉన్నాం? ఏ గ్రహంలో ఉన్నాం చెప్పాలి. ఎర్త్ అనే ఒక ప్లానెట్ మీద మనము ఉన్నాము. మనము 17వ తారీఖున సెమీ క్రిస్మస్ జరిగింది. సంపూర్ణ రాత్రి ఉపవాస దినము, ప్రార్థన దినమున పరిశుద్ధాత్మదేవుడు ఏర్పరిచిన సెమీ క్రిస్మస్, తన జన్మదినము జరుపుకున్నట్టు దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్. ఆ దినమున కొద్ది మాటలు మనం మాట్లాడుకున్నాం. చెప్పండి. గ్రహములు అనగా స్టార్స్ అనగా నక్షత్రములు అనగా గ్రహాలు. ఓకే, మనం ఏ గ్రహం మీద ఉన్నాం చెప్పండి. పర్లేదు చెప్పండి, మీ ఆత్మీయ అర్థాలు ఏదైనా కానీ. ఓకే, సిస్టర్ చెప్తున్నారు క్రీస్తు అనే గ్రహం మీద ఉన్నాము. ఓకే,
ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యం మన జీవితంలో నిలబడనుగాక, స్థిరపరచునుగాక, నిలబెట్టునుగాక. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో ఏంటి? ఆ వాటిలో ఏంటిది? అది దేని యందు అతిశయించాలి? యెహోవా యందు అతిశయించాలి. ఏంటి చెప్పండి మరలా? నీతి న్యాయములు ఈ భూమి మీద మనము జరిగించాలి, గ్రహించాలి. దేవుని వాక్యం మనము గ్రహించాలి. నెక్స్ట్ మనం పరిశీలన చేయాలి. ఓకే, మీ పక్క భుజం ద్వారా చెప్పండి, పరిశీలన చేయాలి, గ్రహించాలి. జ్ఞానులు ఏం చేశారు? తూర్పు దేశపు జ్ఞానులు వారు ఏ దేశం నుంచి వచ్చారు? హిస్టరీ ప్రకారంగా పార్థియా దేశము, పర్షియా దేశము, బబులోను దేశముల నుంచి వచ్చిన వారుగా చూస్తున్నాము. వారు ఏ సంతానం నుంచి వచ్చిన వారుగా చూస్తున్నాము? నోవాహు వంశం వలె అయిన షేము, హాము, యాఫేతు ఈ వంశము నుంచి వచ్చిన వారుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనం చూడండి, అన్ని జనులైన దేశములో, బబులోను దేశములో, చెరపట్టిన దేశములో వీళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారు? వీళ్ళ పని ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు ఏంటి వీళ్ళ పని? పరిశోధించటం, గ్రహించటం, పరిశీలన చేయటం. సైంటిస్టులు ఏం చేస్తామంటారు? పరిశీలన చేస్తారు. వారు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. కొత్త ఇన్స్ట్రుమెంట్స్, ఓకే, కొత్త విధముగా వారు హెల్త్ ప్రకారంగా కావచ్చు, సైన్స్ ప్రకారంగా కావచ్చు, ఏ విధముగా అయినా కావచ్చు, రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. రీసెర్చ్ అనగా ఏంటి? పరిశీలించడము, పరిశోధించడము. ఓకే, గ్రహించాలి. ఇటు విధముగా వారు గ్రహించారు, పరిశీలించారు. కాబట్టే తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట చీకటి ఉందా, వెలుగు ఉందా? పుట్టిన బాలు యేసు దగ్గర చీకటి ఉందా, వెలుగు ఉందా? వెలుగు ఉంది. ఆ వెలుగును ప్రచురించుటకు ముఖ్య ప్రసంగికుడిగా ఎవరు వచ్చారు? గాబ్రియేలు దూత వచ్చారు. ఓకే, ఆ గాబ్రియేలు దూత ఎదుట ఏముంది? వెలుగు ఉంది. ఆ వెలుగు అక్కడున్న చుట్టూరు ఉన్న గొర్రెలు కాపరి ఎదుట ప్రచురము చేయబడింది. కాబట్టి ఆ కృప విస్తరింపబడింది. కాబట్టి ఆ కృపను చూచారు, ఆ వెలుగును చూచారు, ఆ ప్రేమను చూచారు, దేవుని యొక్క దయను చూచారు, కనికరమును చూచారు. చూచి లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈయన అని తెలిసి వెంబడించి వెళ్ళారు. కాబట్టి వెలుగుని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో, ఓకే, ప్రభు యొక్క వెలుగును ఎప్పుడైతే మనం వెంబడిస్తామో, ఒకటి మనం చూద్దాం ఒకసారి. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఎప్పుడైతే ఆయన వెలుగులో మనము వెంబడిస్తూ ఉంటామో, ఆయన జీవము కలిగిన మార్గములో, ఆయన వెలుగు కలిగిన మార్గములో మన ఆత్మీయమైన జీవితం ముందుకు వెళ్ళును గాక. తూర్పు దేశపు జ్ఞానంలో ఏ విధంగా అయితే ఆ వెలుగును కనుక్కున్నారు, అనగా ఆ నక్షత్రం అనగా వెలుగు. కాబట్టి ఆ వెలుగును కనుక్కొని వెళ్ళారు. కృప చూపించింది ఎవరి పట్ల? తూర్పు దేశపు జ్ఞానుల పట్ల. కృప చూపించింది ఎవరి పట్ల? గొర్రెలు కాపరి ఎదుట. కాబట్టి ఆ సువార్తను ప్రకటించింది ఎవరో? గొర్రెలు కాపర్లు. అవునా కాదా? కన్న వాటిని, విన్న వాటిని ప్రచురపరిచారు. క్రిస్మస్ దినములో మీకు ఒక మాట చెప్తున్నా, నిజమైన ఉపవాసము, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? లేని వారికి ఆహారము పెట్టుట, లేని వారికి వస్త్రం ఇవ్వుట, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, చేర్చుకొనుట. కాబట్టి ఇటు విధమైన ఎవరైనా కనిపిస్తే మీరు హెల్ప్ చేయండి. ఓకే, క్రిస్మస్ అనగా కానుకల పండగ. తూర్పు దేశపు జ్ఞానులు వెండి ఏమేమి తెచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము, ప్రశస్తమైన కానుకలు తీసుకొని వచ్చారు. కాబట్టి మనకు దేవుడిచ్చిన కానుక ఒకటి. ఏంటో తెలుసా? మనకు కలిగిన దాన్ని ఇతరులకు ఇవ్వాలి. నీకు ఏదైతే కలిగి ఉందో అదే ఇవ్వు. అదే ప్రశస్తమైన కానుక. ఆమేన్. క్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వు ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉంటావు. ఆమేన్. మనం ఒకరికి ఇచ్చే స్థితిలోనే మనం ముందుగాక. ఎందుకంటే ఆయన కృప మన జీవితంలో ఏలుబడి చేస్తాం. మనం ఎవరి ఎదుట మనం పరిశీలన చేస్తున్నాం? ఆయన వాక్యమును మనము పరిశీలన చేసి గ్రహించుకొని మనం చదువుతున్నాము. ఆ వాక్యం మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. కాబట్టి అరే నేను ఈ వాక్యం ఆ దినమంది ఇలా చదివాను కదా, దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడు కదా,
దిక్కులేని వారి ఎదుట దేవుడు కృప చూపిస్తాను, వారి ఎదుట మనం సహాయము చేయాలి. ఇదే కదా నిజమైన ఉపవాసం, ఇదే కదా నిజమైన ఒడంబడిక అని ఇటు విధమైన మనసును దేవుడు మనకు కలగ చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశీలన చేస్తామో, గ్రహిస్తామో, వింటామో దేవుని వాక్యము, ఆయన నీతి న్యాయములు మనము జరిగించుకుంటూ వెళ్తాము. నువ్వు ఒకరికి నువ్వు పెడుతున్నావు, నీకు కలిగిన దాంట్లోనే ప్రశస్తమైనది ఏదైనా కావచ్చు, నీకు కలిగింది ఏదైనా కావచ్చు, నువ్వు నీతి న్యాయములు జరిగిస్తున్నావా లేదా? అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలి? జీవము కలిగిన దేవుని యందు మనము అతిశయించాలి. ఈ జన్మదినమును మనం జరుపుకుంటున్నాము, ఎవరి యందు మనం అతిశయిస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం అతిశయిస్తున్నాము. ఈ భూమి మీద ఉన్న దేవుడు ఈ లోకంలో జన్మించాడు, భూమి మీద ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటించాడు, ఈ లోకంలో ఆయన మరణించాడు, ఈ లోకంలో ఆయన మరణమును జయించి పునరుద్ధానకు తిరిగి లేచాడు. కాబట్టి ఆయన విడువక తన కృప చూపిస్తున్నాడు తన నమ్ముకున్న కుమారుల పట్ల, కుమార్తెల పట్ల. ఆ కృప మన జీవితంలో ఏలుబడి చేయనుగాక. ఆమేన్. అంతము వరకు ఆయన కృప మనల్ని నడిపించునుగాక, ఆయన ప్రేమలో మనల్ని నడిపించునుగాక, ఆయన కృపలో మనల్ని విస్తరింపచేయునుగాక, ఆయన విశ్వాసంలో మనం అధికముగా నింపబడదుముగాక, విశ్వాస నోవులో మనం ప్రయాణించదుముగాక, ఆయన దయ మన పట్ల ఉండునుగాక, ఆయన కనికరము మన పట్ల ఉండునుగాక. ఎప్పుడైతే మనం నీతి న్యాయములతో ఉంటామో, ఆయన యందు అతిశయిస్తామో, ఈ భూమి మీద ఉన్న దేవాతి దేవుడు యావే దేవుని మనం ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు నీతి న్యాయములు జరిగించదుముగాక. మన దేవుడు ఈ లోకంలో నీతి న్యాయములు జరిగించాడండి, జరిగించాడు లేదా? జరిగించాడు. కాబట్టి ఆయన కుమారులు, కుమార్తెలుగా నీతి న్యాయములు జరిగించుదుముగాక, పరిశీలించుదుముగాక, గ్రహించుదుముగాక. మనము గ్రహింపలేని గూఢమైన సంగతులను దేవుడు మనకు కలగ చేయునుగాక, తెలియజేయునుగాక. ఆమేన్. అట్టి కృపను దేవుడు మనకు అందించునుగాక. ఓకే, చదవండి. అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు నీతి న్యాయములు జరిగించుట చెప్పాలి. నీతి న్యాయములు జరిగించుట, గ్రహించుట, పరిశీలించుట. ఎప్పుడైతే ఈ విధంగా మనం చేస్తామో దేవుడు మన యందు దేవుడు మన యందు. ఆమేన్. క్రిస్మస్ అనగా ఆనందంతో జరుపుకుంటాం, బాధతో జరుపుకుంటాం. మరి దేవుడు మనలో ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? నీతి న్యాయములు జరిగించాలి. నిజమైన క్రిస్మస్ అంటే అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు యెరెమయా ప్రవక్త ద్వారా దేవుడు వాక్కు కొద్ది దినముల క్రిందట ఆయన వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడండి? నీతి న్యాయములు జరిగించాలి, గ్రహించాలి, పరిశీలించాలి. ఎలా పరిశీలిస్తాం, ఎలా గ్రహిస్తాం అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా, ఆయన వాక్యమును ఉపదేశించడం అనగా వినటము ద్వారా. కాబట్టి అట్టి విధముగా మనం చేసిన యెడల దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఓకే, ఆయన మన యందు ఆనందిస్తే ఎంత సంతోషం చెప్పండి. ఇదే కదా నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆనందముగా జరుపుకుంటాం, ఆరాధిస్తాం సంతోషంతో. కాబట్టి ఎల్లప్పుడూ అనుదినము క్రిస్మస్ మన జీవితంలో జరుపుకొందుముగాక. ఆమేన్. అందరం లేచి నుంచుందామా? విలాప వాక్యములు ఈ చదువుకున్న తర నుంచుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపను బట్టి జాలిపడును. చాలండి. మనం ఎవరిని బాధ పెడుతున్నాం? ఆయన అనగా ఎవరో? యెహోవా. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం బాధ పెట్టామా లేదా? ఓకే, మనందరూ తెలుసు ఏ విధంగా బాధ పెట్టాం. ఉమ్ము పోసాం, పిడుగుద్దులు గుద్దాం, ఓకే, తలకి ముళ్ళ కిరీటం పెట్టాం, ఓకే, విమర్శించాం, అబద్ధకుడా, బోధకుడా అని విమర్శన చేశాం. దయ్యమును పెట్టివాడు, దయ్యములు బెల్జెబూకు అధిపతి అని విమర్శించాం. ఇంకా కొరడాలతో కొట్టాం, ఇంకా సిలువ వేశాం. కోపము, క్రోధము, పగ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? చంపేదాకా తీసుకెళ్ళదు. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన మనం బాధ పెడుతూనే ఉన్నాం. వేటి విషయంలో బాధ పెడుతున్నాం తెలుసా? మనలో కోపము ద్వారా. యేసు నామమున మనలో ఉన్న కోపము బయటికి పోవునుగాక. ఆమేన్. దీర్ఘ శాంతముతో నింపబడుదుముగాక.
కోపము, గర్వము, అహంకారము, అసూయ, స్వార్థము, విమర్శలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి, వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయన అనగా దేవుణ్ణి, అనగా యావే తండ్రిని, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం చేస్తున్నాం? త్రియేక దేవుని మనము బాధ పెడుతున్నాము. ఈ విషయంలో మనం ఉంటూ, ఈ విషయంలో మనం నలిగిపోతూ, ఈ విషయంలో మనం సమస్యలతో, నిందలతో మనం నింపబడి ఎలా ఉన్నాం? ప్రభువుని దినము బాధ పెడుతున్నాం. మారుతాను ప్రభువా, మారుతాను, ప్రార్థన చేస్తాను, వాక్యం ధ్యానిస్తాను, ఈ దినమునైనా, ఈ సంవత్సరమైనా అనుకుంటాం. నిబంధన చేస్తాం, మరలా ఏం చేస్తాం? ఒట్టు తీసి గట్టి పెడతాం. అవునా కాదా? ఉండవు. మరి ప్రభువుని బాధ పెడుతున్నామా, సంతోష పెడుతున్నామా? యెర్మీయా 9:24 ప్రకారం మనం దేవుని యందు మనం ఎలా ఆనందించాలి? నీతి న్యాయములు విషయములో గ్రహింపు విషయాలు గ్రహించాలి. నెక్స్ట్ పరిశీలన చేయాలి. ఈ 4 విధములు ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుని మనము ఆనందము చేయగలము, అనగా సంతోష పెట్టగలము. ఆయన మనం ఏ విషయంలో బాధ పెడుతున్నామండి? గలతీయులకు రాసిన పత్రిక 5:19 ప్రకారం శరీర కార్యములతో మనము నింపబడి అవి లోకమనే సాతానుడు మనలో విజృంభింపబడి, అనగా అతను మనలో ఏలుబడి చేస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి అపవాదికి మనం చోటు ఇచ్చాము కాబట్టి శరీర కార్యములతో మనం నింపబడ్డాము, ఏలుబడి. కాబట్టి దేవుని వాక్యం స్పష్టముగా చెప్తుంది, ఆయన బాధ పెట్టి నన్ను. ఎవరు మనం బాధ పెట్టేది? దేవుని మనం బాధ పెడుతున్నాం. తన కృపను బట్టి, తన కృపా సమృద్ధిని బట్టి జాలు పడుతున్నాడు దేవుడు. అయ్యో నా కుమారులు, నా కుమార్తెలు, వారు తెలియక చేస్తున్నారు కదా. ఈ అపవాదనే ఏలుబడిలో వాళ్ళు ఉన్నారు. నా బిడ్డ వస్తాడు గ్రహించుకొని వస్తాడు. ఇదిగో ఈ దినం ఈ వాక్యముతో నా బిడ్డతో మాట్లాడేది కదా. ఇదిగో ఈ సమస్య నుంచి, ఇదిగో ఈ పరిస్థితి నుంచి, కోపము నుంచి, ఈ నిందల నుంచి, ఈ బాధల నుంచి, ఏదైతే నువ్వు యొక్క లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నావు, ఒంటరినెస్గా, అనగా నాకెవరు లేరు, నువ్వే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు సహోదరుడా, నువ్వు ఆయన ఎంతగా నువ్వు బాధ పెడుతున్నావు. కానీ దేవుడు తన కృప సమృద్ధిని బట్టి జాలి పడుతున్నాడు. నా బిడ్డ వస్తాడు, మారుతాడు. తప్పిపోయిన తన తండ్రి తన కుమారుడు పట్ల ఎలా జాలి పడ్డాడు, అనగా తండ్రి యేసయ్య, మనం ఆయన కుమారులు తప్పిపోతున్నాం, మరలా వస్తామని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆయన దగ్గర పరిగెట్టుకుని వెళ్ళే ముందు తండ్రి తన శాశ్వతమైన ప్రేమతో కృప చూపించి ఎదురుగా పరిగెత్తుకొని ముందు పెట్టుకుని కౌలిగించుకుంటున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. కాబట్టి మనం ఆ దేవుని మనం నమ్ముకొని ఉండగా ఆయన కృప మన జీవితంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండును గాక. ఆయన కృపా సమృద్ధి మన జీవితంలో ఉండును గాక. ఆయన కృప మాత్రం మన జీవితంలో ఏలుబడి చేయను గాక. సమాధానం మన జీవితంలో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనం అనేక విషయంలో బాధ పెట్టాం, కానీ తండ్రి తన కుమార్తెలుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని మన కోసము కలవలసిలో త్యాగమయ్యాడు. మరణమును జయించి పునరుద్ధారణగా తిరిగి లేచాడు. తండ్రికి కుమారుని మధ్యన రిలేషన్షిప్ తెగిపోయింది. అందుకని నా దేవా నా చెయ్యేందుకు విడిచితివని చెప్పాడు. కేవలం మన పాపములు, శాపములు, మనం చేస్తున్న బాధలను బట్టే తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. కాబట్టి మానక తన కృప మన పట్ల చూపిస్తున్నాడు, మానక తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు, మానక తన యొక్క ప్రేమలో మనం వద్దిల్లాలి, తన కృపలో వద్దిల్లాలి. మనము కూడా మానక ఆయన యందు మనం, ఆయన దయలో, ఆయన కనికరంలో మనము వద్దిల్లుదుముగాక. ఆమేన్. అందరం లేచి నుంచుందామా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4-7 వచనములతో ముగించుకుందాం. 4-7 వచనములు చదువుకొని, దానియేలు 9వ అధ్యాయం 4-7 వచనములు.
నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనుదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలు అనుసరించి నరుచువారి ఎడులా నీ నిబంధనను కృపణ దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు దానియేలు భక్తుడి ద్వారా. ఆజ్ఞలు అనుసరించాలి. మన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? క్రీస్తు ఎదుట ఉన్నాయి. ఆది కాండము ప్రకారంగా 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17వ వచనం ప్రకారంగా. ఓకే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒకే ఒక ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎప్పుడైతే శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో, నువ్వు కూడా అదే శాశ్వతమైన ప్రేమతో ఇతరులను ప్రేమిస్తావో ఆ కృప మనలో నిలుచునుగాక. ఆయన దయ మనలో నిలుచునుగాక. ఆయన త్యాగం మనలో నిలుచునుగాక. ఆయన దీర్ఘశాంతం మనలో నిలుచునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను అనుసరిస్తామో ఆయన నిబంధన అనుసరించినట్టే. ఆయన కృప మన పట్ల జ్ఞాపకము దేవుడు చేసుకొనుగాక. ఆమేన్. ఈ విధంగా మనం ప్రార్థించవచ్చు. ప్రభువా, నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నాను, నీ కృపతో నీ నిబంధన నా పట్ల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఓకే, నెక్స్ట్. మా రాజులకును మా అధిపతులకును యోధా దేశ జనులందరికీ ఆలకింపక ఒక చిన్న మాట. యోధా దేశపులో ఉన్న రాజు హేరోదు రాజు ఏ శతాబ్దము చెందిన వ్యక్తి చెప్పండి? 17వ తారీఖున సంపూర్ణ రాత్రి ఉపవాస దినమున సెమీ క్రిస్మస్ జరుపుకున్న యోధా దేశపు ఇప్పుడు దానియేలు భక్తుల ద్వారా దేవుడు ఈ యొక్క వర్తమానంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మేమైతే నీ దాసులముకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజుకులకును మా అధిపతులకును మా పితరులకును యోధా దేశపు జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, అనగా వెనలా. హేరోదు రాజు అన్నాడా? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెప్పారు, ఇదిగో లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఎమ్మాన్యుయేల్, యేసు క్రీస్తు ప్రభువారు ఏడి అని అంటే ఎన్నాడా? అహంకారం పోయాడు. ఆయన ఏ శతాబ్దానికి పుట్టినవాడు? హిస్టరీ ఏమని చెప్తుంది? మన పూర్వీకులు చెప్పిన హిస్టరీ ప్రకారంగా క్రీస్తు శక 37వ శతాబ్దం చెందిన వ్యక్తి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దానికి మరణించాడు. తర్వాత తనకు మనవడు తన కొడుకులు వచ్చి ఏలుబడి చేశారు. ఆ టైంలో ఇంకా యేసుక్రీస్తు అనగా గాబ్రియెల్ దూత ప్రత్యక్షమై మేరీకి యోసేపు గారికి ప్రత్యక్షమై ఇంకా ఐగుప్తు నుంచి నువ్వు నజరేతుకు వెళ్ళాలని దేవుడు ప్రత్యక్షమై. ఓకే, యోధా జనులందరూ దేవుని మాట విన్నారా? వినలేదు. రక్షకుడు పుట్టారని విన్నారా? వినలా. ప్రవక్తలు విన్నారా? వినలా. యాజకులు విన్నారా? వినలా. కానీ దేవుని వర్తమానం వినకుండా ఏం చేశారు? ఆలకింపలా. తెలుసు, గ్రహించరా? గ్రహించలా. పొడతాడు, నమ్మలా. ఒక మాటలో చెప్పాలంటే అవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి దేవుని యందు మనం దేవుడు మనలో ఆనందించాలంటే ఆయన నీతి మార్గంలో మనము అనుసరించాలి, గ్రహించాలి, పరిశీలన చేయాలి. యూదులు, మత పెద్దలు, శాస్త్రులు, వీళ్ళందరూ చాలామంది బోధకులు, వీళ్ళంతా దేవుని మాట వినలా, ఆలకించలా. కానీ ఎవరు ఆలకించారు? గొర్రెల కాపరులు ఆలకించారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆలకించారు. చదువులేని వారు ఆలకించారండి. పామరులు ఆలకించారు. జ్ఞానులు, చదువుకున్నవారు, వారు ఆలకించారు. కాబట్టి ఆయన ప్రత్యక్షతకు మనకు లోబడుదుముగాక. నెక్స్ట్ ఫాస్ట్. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దుష్టులమైన చెడుతనమయందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేస్తున్నాం. చూడండి సహోదరి సహోదరా, ఆయన కృప మన పట్ల చూపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? 6వ వచనం ప్రకారంగా ఆయన ఆజ్ఞలను ఆయన విధులను మనం అనుసరించట్లేదు. పాపముతో నింపబడుతున్నాము, బలాత్కారముతో నింపబడుతున్నాము, తిరుగుబాటు చేస్తున్నాము. కానీ దేవుడు తన కృప మన పట్ల చూపిస్తున్నాడు. అది మనం గ్రహించట్లా, విశ్వసించట్లా.
ఎలా ఉంటున్నాము? తిరుగుబాటు చేస్తాం. మీ పక్క పర్సన్ మీరు చెప్పండి, తిరుగుబాటు చేస్తున్నాము. తిరుగుబాటు చేసే స్వభావము మనలో నుంచి పోవును గాక. ఆమేన్. ఇశ్రాయేలులందరికీ మాకును సిగ్గే తగి ఉన్నది. చూడండి, మరి మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనకు సిగ్గుండిద్దా? ఉండదు. దేవుణ్ణి నమ్ముకోకపోతే సిగ్గే. ఇది తగ్గట్టే మనకి. ఎదురుబాటు, తిరుగుబాటు, లోబడకపోవటం. ఓకే, ఎన్నో విషయంలో ఎదురుబాటు చేస్తున్నాం దేవుని మీద. ఈవెన్ నేను కూడా చేసే ఎదురుబాటు. కానీ ఆయన ఎదుట పశ్చాత్తాపపడి ప్రభు ఎదుట క్షమాపణను అందుకున్నాను. కేవలం ఆయన కృపను బట్టే నేను రక్షించబడ్డాను. ఆమేన్. నేనేదో మంచివాడని ఇక్కడ నేను చెప్పట్లా, దౌర్భాగ్యుడను. దేవుని తీర్పు ఎదుట నిలబెడితే పాపుల్లో ఉండేది మొదటి వాడిని. కృప పొందిన వ్యక్తిలో చివరివాడిగా నేను ఉంటాను. నేను చెప్పగలను ఈ సాక్ష్యం. పాపాత్మలో వేల కోట్ల మంది ప్రజలు మొదటి వ్యక్తి ఉండేదంటే నేనే. ఎందుకో తెలుసా? నేను దౌర్భాగ్యుడును, దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి. నేను డిగ్రీలో చదువుకునేటప్పుడు దేవుని మీద ఎలా తిరుగుబాటు చేసాను తెలుసా? దేవుణ్ణి బూతులు తిట్టేవాడిని. అసంఖ్యాకమైన మాటలతో నా ఫ్రెండ్స్తో పాటు నేను తిట్టేవాడిని, హేళన చేసేవాడిని. మన దేవుణ్ణి, జీవమగలిగిన దేవుణ్ణి నేను దూషించేవాడిని, అవమానించేవాడిని, బూతులు మాట్లాడేవాడిని. కానీ అటువంటి వ్యక్తిని దేవుడు నన్ను మార్చుకున్నాడా లేదండి? మార్చుకున్నాడు. నేను మంచివాడిని కాదండి, కేవలం ఆయన కృపను బట్టి, ఆయన రక్తమును బట్టే, నిర్దోషమైన రక్తమును బట్టి, ఆయన కృపలో చివరవాడిని, పాపాత్ముల్లో మొదటవాడినండి. కాబట్టి ఆయన కృప మన జీవితంలో ఏలుబడి చెయ్యునుగాక. కాబట్టి మన పాపమును విడిచిపెట్టాలి, మన శాపమును విడిచిపెట్టాలి. ఆయన ఎదుట మనం అప్పగించిన ఎడల ఆయన నిబంధనను, ఆజ్ఞలు ఎప్పుడైతే అనుసరిస్తామో ప్రభువును సంతోషపెట్టుదుముగాక. మానక కృప చూపిస్తున్నాడు దేవుడు మనకి, మన దేశమునకు, మన గ్రామమునకి. కాబట్టి అదే కృప మనకు తోడై ఉండునుగాక. ఆ సిగ్గుకరంగా దేవుడు మనం ఉంచడు, కానీ ఇతరులను సిగ్గుపరిచే విధముగా దేవుడు మనల్ని ఉంచడు. మనము కూడా సిగ్గుపరిచే విధంగా దేవుడు ఉంచడు. మనల్ని ఎలా ఉంచుతాడంటే కృపతో నింపునుగాక, దయతో నింపునుగాక, ప్రేమతో నింపునుగాక, విశ్వాసముతో నింపునుగాక. ఇటు ఫలములతో మనం నింపబడుదుముగాక. విడువక కృపచూపు దేవుడు సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ సంవత్సరం అంత తోడైన నూతన సంవత్సరంలో తన కృపతో దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక, సంతోషముతో నడిపించునుగాక. ఈ సంవత్సరం నీకు సిగ్గుగా ఉందేమో, అవమానముగా ఉందేమో, డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్తో యేసు నామమున క్రొత్త సంవత్సరములతో ఆనందోత్సవముతో నింపబడి ఏజ్లద్దారాశల కనందాల కరిలిక రెహేందర లాండల స్థల కండాల బరాశలక ప్రవేశించుదుముగాక. ఆమేన్. సంతోషంతో చెప్పండి యేసు నామమున. ఆమేన్, ఆమేన్. కాబట్టి క్రొత్త సంవత్సరము సంతోషముతో మనము జీవితములు దినము మన అడుగు ముందుకు వెళ్ళునుగాక. అభిషేకం మనలో రెట్టింపవునుగాక. క్రీస్తు ప్రేమ మనలో అధికమవునుగాక. క్రీస్తు కృప మనలో అధికమవునుగాక. ఆ విశ్వాసమును మనలో అధికమవునుగాక. ఆయన నిబంధనల ఆజ్ఞలు మనం అనుసరించి ప్రభు మన యందు సంతోషించే విధముగా మన ప్రవక్తనంతటా జాగ్రత్తగా ప్రతిదినము దేవుడు సరిచేసి, పరిశీలించి, పరిశోధించి ఆయన మార్గములో, వెలుగు మార్గములో దేవుడు నడిపించునుగాక. ఏ నక్షత్రం అయితే జ్ఞానంలో నడిపించిందో కొన్ని సంవత్సరముల నుంచి, మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు అన్ని సంవత్సరములు ప్రభు యొక్క వెలుగు మనల్ని అంతమ వరకు నడిపించునుగాక. ఆమేన్. ఆయన కృప మన పట్ల విడువక చూపించబడునుగాక, స్థిరపరచునుగాక. సంగములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు మన హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్.